మాజీ మంత్రి రోజా నగరిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా భోగి పండుగ నిర్వహించారు. సంక్రాంతి అంటే అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునే సమయమని అన్నారు. ఫ్యూచర్ జనరేషన్ కి మన సంస్కృతి నేర్పించే పండుగ సంక్రాంతి. అదే విధంగా అందరితో కలిసిమెలిసి జరుపుకునే పండుగ అంటేనే సంక్రాంతి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు నగరిలో మా బంధుమిత్ర పిల్లలతో సహా చాలా సంతోషంగా భోగి సంబరాలు, భోగి మంటలు వేసి అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం. అండ్ ఈరోజు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి మన పండుగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి, మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలు, అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మీ గ్రామాలకు వెళ్ళండి, హ్యాపీగా జరుపుకొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు బాధతో ఉండటం కళ్ళారా చూస్తున్నాం. నగిరి నియోజకవర్గంలో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు. ఏ పండుగ వచ్చినా కూడా, ముఖ్యంగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించిన వాళ్ళు కొత్త బట్టలతో, పిండి వంటలతో, బంధువర్గంతో ఎంత హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకపోవటం వల్ల, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడి పండుగ జరుపుకోలేని పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. రైతులకి రైతు భరోసా లేదు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే నష్టపరిహారం లేకపోవటం వల్ల రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగ గ్రామాల్లో వెలవెలబోతుండడం చూస్తున్నాం మనం. సో ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వల్ల ఏదైతే పేదవాళ్ళ జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయో అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో పటాపంచలు అవ్వాలి. మళ్ళీ అందరికీ మంచి రోజులు వచ్చి రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.